దేవుడు మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలు అండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపెదను. ప్రైజ్ లార్డ్. ప్రభువు ఈరోజు మనతో చెప్తున్న మాటలంటే మీకును చూపిద్దును. దావీదు ఆయనకు శాశ్వత కృపను చూపిస్తున్నాడు. ఒక మనిషి పేరు పెట్టుకొని దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? కృపకి అర్థం ఏముందంటే అర్హత లేని వారికి అర్హత దయచేయడం కదా. అర్హత లేని వారికి అర్హత దయచేయడం. ఈ కృప ఎలాంటిదంటే శాశ్వతమైన కృప అంట. శాశ్వతమైన కృప దావీదునకు చూపించాడంట. ఈరోజు నీకు నాకు చూపించాలనుకుంటున్నాడు దేవుడు. అసలు దావీదుకు శాశ్వతమైన కృపను చూపించడానికి కారణం ఏంటంటే, దావీదు జీవితంలో ఒక్కసారి ఆలోచించుకుంటే తన బాల్యం నుంచి తన తల్లిదండ్రులు కూడా తను విడిచిపెట్టేశారు. తన అన్నలు కూడా తనను విడిచిపెట్టేశారు. తనకున్న బంధువులు కూడా విడిచిపెట్టేశారు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ, ఎక్కడో మూలనుంటూ, దేవుని స్తుతించుకుంటూ, ఆ ఏళలు రాయిలు ఎత్తుక్కుంటూ, ఆ ప్లేస్లో దేవుని మహింపరచుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న వ్యక్తికి అందరూ త్రోసివేశారు. అందరూ త్రోసివేసినా దేవుడు మాత్రం త్రోసివేయలేదండి. దేవుడు మాత్రం త్రోసివేయలేదు. ఎందుకు త్రోసివేయలేదనుకున్నారా? అందరూ ఈ దావీదంటే గొర్రెలు కాపరేవాడు, గొర్రెలు కాసుకునేవాడు, ఇంకా వాడితో మనకేంట్లే అని అందరు లైట్ తీసుకున్నారు. వీడి గొర్రెలు కాసుకోవడానికే పనికొస్తాడు. కొంతమంది అంటారు కదా, వీడు ఈ పనికే పనికొస్తాడు, ఈ చండాలమైన పనికే పనికొస్తాడు అని అంటారు కదా. ఆ విధంగా మాట్లాడుతున్నారు. వీడు గొర్రెలు కాసుకోవడానికే పనికొస్తాడు. ఆ తల్లిదండ్రులు, అన్నలు, ఊళ్ళో వాళ్ళు ఎన్ని ఉంటారు. కానీ దావీదు నిబ్బరం కలిగి తన దేవుడి వైపు, తన దేవుని స్తుతించుకుంటూ బాల్యంలో దావీదు ఎక్కడా పాపం చేసినట్టు లేదు. దావీదు యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పాపం చేసినట్టు ఎక్కడా లేదు. దావీదు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం రోజులు గడుస్తూ ఉండగా దేవుడిచ్చిన శాశ్వతమైన రాజ్యాన్ని తీసుకొని తను జీవిస్తుండగా చిన్న మిస్టేక్తో దేవునికి చాలా దూరం అయిపోతున్నాడు. దావీదు అన్నీ దారిని పోయే కంపని తెచ్చుకుంటారంటారు చూడు, ఆ విధంగా తెచ్చుకున్నట్లే ఉంటాయి. దావీదు సాయంకాలం వేళ వస్తాడు, మంచిగా తింటాడు. తిన్న తర్వాత సరే కాసేపు మేడపై తిరుగుదాం అనుకుంటాడు. బెత్షెబాను చూస్తాడు, పాపంలో పడిపోతాడు. సరే బాగానే ఉంది, అంతా నడుస్తుంది, అంతా ఓకే అని ముందుకెళ్దాం అంటే బిడ్డల వల్ల సంతోషం లేదు. బిడ్డలు రాజ్యం కోసం పోట్లాడుకుంటున్నారు. అంటే డిఫరెంట్ కైండ్స్ దావీదు జీవితంలోకి వచ్చినాయి. కానీ ఇవన్నీ వచ్చినా కానీ దావీదు ఆకాశం వైపు చేతులెత్తి దేవుడి వైపు చూశాడు. అందుకనే దేవుడి వైపు ఎప్పుడైతే చూశాడో శాశ్వతమైన కృపనిస్తానన్నాడు. గొలియాతు మీదకి, అంత పెద్ద గొలియాతు మీదకి ఎలా వెళ్ళావయ్యా బాబు, నువ్వు ఎంత ధైర్యంతో ఎట్లా వెళ్ళావయ్యా బాబు అని అడిగితే ఏమనంటే, యెహోవా నామంతో వెళ్తున్నా నేను, అది నా సొంత జ్ఞానంతో సొంత నిర్ణయంతో వెళ్తున్నా, యెహోవా నామంతో వెళ్తున్నా. ఆయన ఏం చేస్తాడు? యుద్ధము యెహోవాది అన్నారు దావీదు. యుద్ధము యెహోవాది. ఈరోజు మనము దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, శాశ్వతమైన కృపని ఈరోజు దేవుడు మనకు దయచేయాలనుకుంటున్నాడు. ఉదయం మొదలుకొని పడుకునేంత వరకు మనం ఆయన శాశ్వతమైన కృపని మనం నింపుదల చేసుకోవాలంటే, ఆయన శాశ్వతమైన కృపలో మనం వర్ధిల్లాలి, ముందుకెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలి, మనం దేనికోసం ప్రయాసపడాలి, ఎలాంటి వాటి కోసం ప్రయాసపడాలి అని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే, ప్రభువారు దావీదు జీవితం ద్వారా చెప్తుంది ఏంటంటే, ఎక్కడ పాపం చేశాడో, ఎక్కడ తప్పిపోయినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే దేవుడు పాదాలు పట్టేసుకుంటాడు. నేనే కావాలని చేశాను. తన తప్పుని నిందని తన మీద వేసుకుంటాడు. ఇతరుల మీద దొయ్యడు. ఇతరుల మీద దోసేసి నువ్వు ఇట్లా చేశాను, నేను ఇట్లా చేశాను అని మాట్లాడేవాడు కాదు. అందుకని దావీదుకు చూపిన శాశ్వతమైన కృపని ఈరోజు మనకు చూపిస్తానంటున్నాడు. దావీదుకు చూపిన ఆ శాశ్వతమైన కృప మనకు దయచేయబడాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఆ కృప కోసం మనం ఏం చేస్తే దేవుడు మన స్థితిగతులు మారుస్తాడు. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మనం స్తుతించడం వల్ల ఆ స్తుతి మన స్థితిగతులు మారుస్తుందంట. ఈరోజు మనం ఈ వాగ్దానం పట్టుకొని ఉదయాన్నే లేచి స్తుతిద్దామా, ఉదయాన్నే లేచి దేవుడి నామానికి మహింపరుద్దామా, ఉదయాన్నే లేచి ఆయన నామాన్ని కీర్తించి ఆయన నామాన్ని హెచ్చించే వారంగా ఉందామా.
దావీదునకు చూపించిన శాశ్వత కృపను ఈరోజు దేవుడు మనకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాడు. మనము ఆ కృపను మనం పొందుకోవాలంటే మనం అర్హత సంపాదించుకుంటున్నామా, ఆయన వైపు చూస్తున్నామా, మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరికీ శాశ్వతమైన కృపని మనందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృప కలిగిన రాజా, రక్షకానికి వందనాలు స్తోత్రాలు దేవ. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చి భద్రతనిచ్చి నడిపించి పోషించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవ. నీ చిత్తంలో ప్రభా ఈరోజు దావీదునకు చూపించిన శాశ్వతమైన కృపను మాకు కూడా చూపించండి దేవ. అయా అర్హత లేని వారం ప్రభా, ఎలాంటి అయా మేము ప్రభా నీకు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించలేకపోయిన వారం ప్రభా, దయతో క్షమించండి. మాకు అవకాశం దయచండి, మరొక అవకాశం దయచండి. నేను స్తుతించే వరంగా, నేను గణపరిచే వరంగా ప్రభా మేమందరం ఉండడానికి, నీ నిత్యత్వ వెలుగులో మేము ప్రతి ఒక్కరం పొందుకోవడానికి సహాయం చేసే కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.